హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్. ఇప్పుడు ఈ మేడం వాళ్ళు వచ్చేసి తల్లి కూతురు వీళ్ళిద్దరు. ఈ రోజుతో 10 days అయిందండి. స్కూటీ డ్రైవింగ్ కోసం అని జాయిన్ అయినారు. ఓకే నాకైతే అని అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఒకసారి 10 daysలో నేర్చుకోవచ్చా, నేర్చుకోలేమా అనేది కూడా నేర్చుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. స్కూటీ అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. మనం కార్లో కూర్చొని ఏదో వాళ్ళు క్లచ్ తొక్కలేకపోతే మనం క్లచ్ తొక్కి కంట్రోల్ చేయడం, ఏదో వాళ్ళు బ్రేక్ వేయలేకపోతే మనం బ్రేక్ వేసి దాన్ని మన అదుపులోకి తీసుకోవడం, అలా ఉండదండి స్కూటీ అంటే. దానికి కావాల్సిన మంచి టెక్నికల్ నాలెడ్జ్తో నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు. 10 days అండి. మేడం వాళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్ అయిపోయినారు. అందుకని ఈరోజు ఫైనల్ కాబట్టి మేడం వాళ్ళ మమ్మీతో కూర్చొని డ్రైవింగ్ చేయమని మేము ఇలా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి కర్నూలులో బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి. 2-wheeler అలాగే 4-wheeler అలాగే 3-wheeler కూడా మేము నేర్పించడం జరుగుతుంది ఇక్కడ కర్నూలు. కట్టమంచి స్కూల్కి ఆపోజిట్లోనే ఉందండి. కట్టమంచి స్కూల్ దగ్గర మనం హైవేలో చూసుకుంటే రోడ్డు మీదకే ఇది డ్రైవింగ్ స్కూల్ అనేది కనపడుతుంది. ఓకేనండి. బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ కర్నూలు. ఎవరైనా 2-wheeler నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ వితౌట్ మాస్టర్ ఉంటాడండి. ఇక్కడ లేడీ మాస్టరే కావాలి. స్కూటీ ఎలా నేర్పిస్తారండి? లేడీ మాస్టర్ ఉంటే కదా బా నేర్పించేది. అవన్నీ గతంలో నడిచినాయండి. ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో కూడా లేడీ మాస్టర్ కావాలి. వాళ్ళు వెనక కూర్చొని నేర్పించుకుంటే ఎలా అండి? వీళ్ళని ఎలా నేర్చుకుంటారు? ఏంటండి, ఇంకా మారండి. కొంచెం మార్పు వస్తేనే మన టెక్నాలజీ మారింది, మనం కూడా అప్డేట్ అయినామని అనుకునేది. ఇంత హై టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలో మనం బతుకుతున్నాం. ఇంకా పాత పద్ధతుల్లోనే ఇంకా మనము నడిపిస్తున్నాము జీవితాన్ని అంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం చూసుకోండి కొంచెం. ఓకేనండి. యాజ్ ఎ మాస్టర్గా ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకేనండి మరి. ఓకే.